హలో ఎవ్రీవన్. రెగ్యులర్‌గా చెప్పినట్టు మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొనొస్తానని చెప్పాను కదా! సో దట్ ఇవాళ కూడా మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొనొచ్చాను. అండ్ ఇవాల్టి హైరింగ్‌లో మంచి స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. మిడ్ రేంజ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. ఈ ఛానల్‌ని ఫాలో అయినప్పుడు మీరు రెగ్యులర్‌గా కంటెంట్‌ని ఫాలో అయ్యి, రెగ్యులర్‌గా హైరింగ్స్‌ని ఫాలో అవుతారు. సో మీరు రెగ్యులర్‌గా హైరింగ్స్‌ని ఫాలో అవ్వాలి అంటే ఈ ఛానల్‌ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. అండ్ అప్డేటెడ్ లింక్స్ అండ్ రెగ్యులర్‌గా హైరింగ్స్ ఎక్కడున్నాయి, వాక్ ఇన్ డ్రైవ్స్ అండ్ ఎంఎన్‌సి హైరింగ్స్, స్టార్టప్ హైరింగ్స్, వాక్ ఇన్ డ్రైవ్స్, రెగ్యులర్‌గా హైరింగ్స్ ఎక్కడ పోస్ట్ చేసినా ఈ ఆల్ ఇండియాలో ఎక్కడ ఏ హైరింగ్ ఉన్నా నేను ఈ ఛానల్‌లో అప్డేట్ చేస్తాను. సో మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ ఛానల్. మల్టిపుల్ హైరింగ్స్‌లో ఫస్ట్ హైరింగ్ వచ్చేసి సింట్రిక్స్ కంపెనీ నుంచి. అండ్ ఈ కంపెనీ అనేది ఒక స్టార్టప్ కంపెనీయే. బట్ వీ కెన్ సే మంచి కంపెనీ అని చెప్పొచ్చు. సో వీళ్ళు అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే రోల్‌ని హైర్ చేసుకుంటున్నారు. 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. సో దట్ అందరూ కూడా ఈ కంపెనీ పేజ్‌ని ఫాలో చేసుకొని ఉంచుకోండి లింక్డ్ఇన్‌లో. సో వీళ్ళు అప్‌కమింగ్ వచ్చే వాక్ ఇన్ డ్రైవ్‌ని ఇప్పుడే రిమైండర్ ఇస్తున్నారు. అంటే చాలా హ్యూజ్ రేంజ్‌లో వాక్ ఇన్ డ్రైవ్ జరగబోతుంది కాబట్టి ఈ రేంజ్‌లో వాళ్ళు ఆ పోస్ట్‌ని పెట్టారు. సో కంపల్సరీగా వీళ్ళ ఛానల్‌ని ఫాలో చేసుకొని ఉండండి. అండ్ ఈ వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసి జైపూర్‌లో ఉంది. జైపూర్‌లో ఉన్నవాళ్ళు మన సౌత్ సైడ్ నుంచి జైపూర్‌లో సెటిల్ అయిన వాళ్ళు కంపల్సరీగా ఈ వాక్ ఇన్ డ్రైవ్‌కి అటెండ్ అవ్వండి. అండ్ ఈ రెగ్యులర్ హైరింగ్స్ అండ్ రెగ్యులర్ పోస్టింగ్‌ని ఫాలో అవ్వాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రిపుల్ హైరింగ్స్‌లో నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి మార్స్ కంపెనీ నుంచి. ఈ మార్స్ కంపెనీ అనేది నేనే ఒక 3-4 టైమ్స్ పోస్ట్ పెట్టాను. సో నేను స్టార్ట్ చేసిందే చాలా రీసెంట్‌గా స్టార్ట్ చేశాక కూడా 2-3 పోస్ట్ మార్స్ కంపెనీ నుంచి పెట్టాను. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్‌లో వాళ్ళు హైర్ చేసుకుంటున్నారని. సో కంపల్సరీగా ఈ కంపెనీని మీరు ఫాలో చేసుకొని ఉంచుకోండి. వాళ్ళ లింక్డ్ఇన్ పేజ్‌లో హ్యాండిల్స్‌లో డైరెక్టర్స్‌ని, రిక్రూటర్స్‌ని, టాలెంట్ అక్విజిషన్‌కి సంబంధించిన వాళ్ళందరినీ ఫాలో చేసుకొని ఉంచుకోండి. లైక్ కనెక్ట్ చేసుకొని ఉంచుకోండి. అప్పుడే మీరు వాళ్ళు పెట్టే రెగ్యులర్ హైరింగ్స్ అండ్ రెగ్యులర్ కాంట్రాక్టువల్ బేస్ హైరింగ్స్ అన్నీ మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడొచ్చేసి మార్స్ కంపెనీ నుంచి కూడా హైరింగ్ ఉంది. అండ్ మార్స్ కంపెనీలో 7 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆ 7 ఓపెనింగ్స్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డెసిగ్నేషన్ అనొచ్చు, సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఆర్ కన్సల్టెంట్ ఏదైనా అనొచ్చు మీరు. ఎందుకంటే ఫస్ట్ 2025 వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు కాబట్టి ఏ డెసిగ్నేషన్ ఇస్తారో వాళ్ళు హైర్ చేసుకునే వరకు ఎవరు ఏం చేయలేరు. అంటిల్ బీజీవీ అయ్యే వరకు ఎవరు చెప్పలేరు. సో మీరు కంపల్సరీగా ఈ ఛానల్‌ని ఫాలో చేసుకోండి. అలాగే ఆ లింక్డ్ఇన్ హ్యాండిల్స్‌ని కూడా ఫాలో చేసుకొని ఉంచుకోండి. రెగ్యులర్ హైరింగ్స్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ హైరింగ్‌ని ఎలా ఫాలో అవ్వాలంటే ఆ లింక్డ్ఇన్ హ్యాండిల్‌లోకెళ్ళి వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళ నుంచి రిఫరల్ తీసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు లింక్ పెట్టి ఆ లింక్ త్రూ అప్లై చేయండి లేదా రెజ్యూమే షేర్ చేయండి అని ఎక్కడ చెప్పలేరు. సో దట్ మీరు కంపల్సరీగా వాళ్ళని కనెక్ట్ చేసుకొని ఆ కనెక్ట్ చేసుకున్న దాంతోని వాళ్ళని రిఫరల్ అడగండి. అండ్ నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి ఎఫ్ఎన్‌జెడ్ కంపెనీ నుంచి. ఇది చాలా మంచి కంపెనీ అని చెప్పొచ్చు. సో మిడ్ రేంజ్ కంటే ఇంకా మంచి కంపెనీ. కొంచెం మిడ్ రేంజ్ కంటే ఇంకా మంచి కంపెనీ అని చెప్పొచ్చు. సో దట్ ఈ కంపెనీ అనేది రెగ్యులర్‌గా హైరింగ్స్ చేయదు. చాలా వరకు రిఫరల్ హైరింగ్స్‌ని ప్రిఫర్ చేస్తుంది. సో చాలా రోజులకి ఈ హైరింగ్ అనేది పబ్లిక్‌లోకి ఇచ్చారు. సో లింక్డ్ఇన్ హ్యాండిల్‌లో అండ్ వాళ్ళ కెరియర్ పేజెస్‌లో పెట్టారు. సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. ఎఫ్ఎన్‌జెడ్ కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ కాబట్టి అది స్టైఫండే 60,000 ఇచ్చి క్యాండిడేట్‌ని హోల్డ్ చేసుకుంటుంది. సో ఎంత మంచి ఆపర్చునిటీయో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇచ్చిన ఇంటర్న్ పొజిషన్ మీరు ఫుల్ టైమ్ ఆపర్చునిటీ లాగా కూడా కన్వర్ట్ అవుతుంది. అండ్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. 6 మంత్స్ వీళ్ళు పర్ఫార్మెన్స్ చెక్ చేసి 60,000 పే చేస్తున్నారంటే వాళ్ళు మీ నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో దట్ ఆ లెవెల్‌లో మీరు పర్ఫార్మెన్స్ ఇస్తారు అన్నప్పుడే ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. లేకపోతే వేరే వాళ్ళకొచ్చే ఆపర్చునిటీ కూడా మీ నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళ ఆపర్చునిటీ కూడా మిస్ అవుతుంది. సో మీకు క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీకి మీరు అప్లై చేయండి. అండ్ అప్లై చేసి ఈ హైరింగ్‌ని గ్రాబ్ చేసుకోండి. స్టైఫండ్ 60,000 ఇస్తున్నారు. పాన్ ఇండియా లొకేషన్ ఉంటుంది. సమ్‌టైమ్స్ ప్రిఫర్డ్ లొకేషన్ కూడా ఉండొచ్చు. సో ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ లాగా కన్వర్జన్ అవుతుంది. అండ్ డేటా అనలిస్ట్ ట్రైనీలో డెసిగ్నేషన్‌కి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఫైనల్లీ ఈ ఛానల్‌ని ఫాలో చేసుకున్నప్పుడు మీకు రెగ్యులర్‌గా గానీ స్టార్టప్స్ నుంచి హైరింగ్, వాక్ ఇన్ డ్రైవ్స్ అండ్ రీసెంట్‌గా క్రియేట్ అయిన కంపెనీస్, రీసెంట్‌గా పెట్టిన కంపెనీస్ నుంచి వాక్ ఇన్స్ ఉన్న అండ్ కంపెనీ రిఫరల్స్ గానీ, ఏదైనా రిఫరల్ గానీ నేను ఇవ్వాలన్నా కూడా మీరు ఈ ఛానల్‌ని ఫాలో చేసుకొని రెగ్యులర్‌గా కంటెంట్‌ని ఫాలో అయినప్పుడే నేనేమైనా చేయగలను. సో కంప్లీట్ లింక్స్ అండ్ ఎవ్రీథింగ్ కాంటాక్ట్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. కాంటాక్ట్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. చాలామంది నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలని అంటున్నారు. సో మీకు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాను. అండ్ 1 ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేస్తాను తొందరలో. అంటిల్ దట్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ ఛానల్‌తో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కామెంట్స్ సెక్షన్‌లో పెట్టే బదులు ఒకసారి డిస్క్రిప్షన్‌ని క్లియర్‌గా చదవడం అనేది చాలా బెటర్ అని నా